హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఈ వీడియో నేను ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేనెవరో నేను అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ ఏదైనా వీడియో ఎడిటింగ్ అంటే నాకు వెంటనే కంటెంట్ తగ్గట్టుగా మాటలు వచ్చేస్తూ ఉంటాయి. అది పూజకి సంబంధించింది కావచ్చు, ఇంకా వేరే ఇంకేదైనా సరే క్షేత్రాలకి వెళ్ళినా సరే వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా చూసానంటే. ఒక్కొక్కసారి షాకింగ్ సర్ప్రైజ్లు తగిలినప్పుడు మాటలు రావంటారు కదా, అట్లానే ఉంది నా పరిస్థితి కూడా. ఆలోచించి వీడియో ఎడిటింగ్ చేద్దాము అంటే అది ఏటో వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల నేను ఎడిటింగ్ పరంగా ఏంటంటే ఎప్పుడూ కూడా మనసుకు అనిపించింది చెప్పేయడం నాకు అలవాటు. సో అలాగే ఈ వీడియోలో కూడా ఏంటంటే నా మనసుకు అనిపించింది, నాకు ఏదైతే కలిగిందో అది చెప్పేస్తున్నాను. తప్పులు ఏమైనా చెప్పుంటే దయచేసి క్షమించండి. అలాగే ఇక్కడ మీకు చూపించేది ప్రతిదీ కూడా చెప్పేదానికి చూపించిన దానికి పొంతన ఉండకపోవచ్చు. దయచేసి నా యొక్క హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అదొక్క కంటెంట్తో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫర్దర్గా మీరు ఇది ఎక్కడిది అది ఎక్కడిది అని మీరు అడిగేటప్పుడు మీకు తెలియాలి కదా అని చెప్పేసి సో అట్లా మీకు ముందే షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామా. నేను ఇన్స్టాగ్రామ్ మొదలుపెట్టి ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. ఈ 2.5 yearsలోని నేనంట ఒక పర్సన్కి బాగా తెలుసంట, ఒక 2 years నుంచి కూడా. బట్ అతను ఎవరో నాకు తెలియదు. ఈ సోషల్ మీడియాలోనే నాకు రీసెంట్గా పరిచయం అయ్యారు. ఒక 2 months అవుతుంది నాకు పరిచయం అయ్యి. అతను ఒక గురువు స్థానంలో ఉన్నారు. అమ్మవారి ఉపాసకులు అనమాట, లలితా పరమేశ్వర అమ్మవారి ఉపాసకులు. లలితాదేవి అమ్మవారు అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం అనమాట. అతని పేరు కూడా లలిత కిషోర్ గారు అండి అతని పేరు కూడా. అతను ఒక స్కూల్ టీచరు, గుళ్ళో అర్చకుడు కూడా చేస్తారంట. నేను అతనికి 2 years నుంచి తెలుసంట. నేను ఏ పూజలు చేస్తూ ఉంటాను, ఎక్కడికి వెళ్తూ ఉంటాను, నేనేం జాబ్ చేస్తాను, నా గురించి అంతా ఆయనకి తెలుసంట. ఈవెన్ నన్ను ఆయన చూశారంట కూడా. నేను అరసవెల్లి వెళ్ళాను కదా, అరసవెల్లి ఒకసారి వెళ్ళాను, లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాను. వెళ్ళినప్పుడు నన్ను చూశారంట. అంటే మాటల దూరం, అతను ఏదో బిజీగా పని మీద వెళ్ళిపోతుంటూ నా దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉండడం వల్ల నన్ను పలకరించలేకపోయారంట. సో అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ అయిందంట. నన్ను చూసారంట కూడా. సో అలాంటి మనిషి నేను పరిచయం అయిన తర్వాత, ఆయన నాకు పరిచయం అయిన తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పిన విశేషాలన్నీ చెప్తూ ఉంటే నేను ఒకసారిగా స్టన్ అయిపోయాను అనమాట. ఏంటి నా గురించి ఇంత ఇన్ఫర్మేషన్ అతను నా గురించి ఇవన్నీ ఎలా ఎంత బాగా తెలుసుకున్నారు, బట్ ఎందుకు ఇన్ని రోజులు కలవలేకపోయాము అని ఒక ఆలోచన అయితే వచ్చింది. సరే అమ్మ ఇప్పుడు కలవాలని నిర్ణయించిందేమో ఈ రకంగా అనుకున్నాను. మేబీ ఇలా స్వామితో సహా వచ్చి నాకు అందించాలి, స్వామితో సహా రావాలని చెప్పేసి ఇది అమ్మ నిర్ణయం ఏమో. ఈవెన్ ఈ శివలింగం రావడం కూడా నాకు ఫాదర్స్ డే రోజు నాకు వచ్చింది, సండే వచ్చిందనమాట ఫాదర్స్ డే రోజు. సో ఆయనది శ్రీకాకుళం అనమాట, అతనిది శ్రీకాకుళము. అతను నాకు పరిచయం అయ్యి 2 months అవుతుంది. 2 monthsలో నేను ఆయనకి ఎంత కనెక్ట్ అయిపోయానంటే ప్రతిరోజు కూడా అతనికి కాల్ ఆర్ మెసేజ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అంత బాగా కనెక్ట్ అయిపోయాను ఇన్స్టాగ్రామ్ ద్వారానే. సో ఇక్కడ మీరు నాకు వీడియోలో చూస్తున్నారు కదా శివలింగము, అది ఆయనే నాకు కాశీ నుంచి తీసుకొచ్చి ఇచ్చారండి. ఆయన ఫస్ట్ టైం కాశీకి వెళ్ళారంట. వెళ్ళేటప్పుడు నా బర్త్డే రోజు కాశీలో ఉన్నారంట. కాశీలో దిగారో మరి ఏదో తెలియదు, గుర్తులేదు. సో అప్పుడు ఆయన కాశీ వెళ్ళినప్పుడు నాకు అడిగారు, నీకు ఏమైనా కావాలా చెప్పు, నన్ను తెస్తాను అంటే. ఎందుకో నాకు నోట్లోంచి వచ్చేసింది, నాకు శివలింగం తెండి అని చెప్పి అడిగాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం కాకుండా బిఫోర్ లాస్ట్ టైము సంతోష్ అక్క కాశీ వెళ్ళినప్పుడు నాకు ఇలాగే అడిగారు, అమ్మ నీకు ఏమైనా కావాలా అంటే నేను మీకు నచ్చింది తెండి అక్క అని చెప్పేసి అక్కకి, శివలింగం కాకుండా ఇంకేదైనా తెచ్చింది అని చెప్పేసి నేను అక్కకి చెప్పాను. అప్పుడు అక్క ఏమొచ్చి నా కోసం లింగ రూపంలో ఉన్న శాలిగ్రామం తీసుకొచ్చి ఇచ్చారు నాకు అక్క. అప్పుడు సంతోష్ అక్క తెచ్చిన తర్వాత 16 సోమవారాల వ్రతం మొదలుపెట్టి చేశాను. లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ కూడా కొంచెం సంకల్పం గట్టిగా తీసుకున్నాను చెయ్యాలని చెప్పేసి, చాలా గట్టిగా అయితే అనుకున్నాను. అయితే ఎందుకో అక్కడ నుంచి శివలింగం తెప్పించుకోవాలని చెప్పేసి అనిపించింది. ఆయనకి చెప్పాను, నేను తీసుకొచ్చి. అసలు నేను ఊహించలేదు అంత పెద్ద తీసుకొస్తారని చెప్పేసి. అండ్ ఆయనకి తెలుసు
ఆయనకి నేను పూర్తిగా న్యాయం చేస్తాను, అన్ని క్రతువులు చేస్తాను, ఆయన సేవలో నేను ఎలాంటి లోటుపాటు కలగనివ్వనని చెప్పేసి ఆయనకి తెలుసు కాబట్టి అదే లింగాన్ని మా ఇంటికి రావాలన్నది ఆయన కోరిక కాబట్టి మా ఇంటికి అయితే వచ్చారు. సో ఆయన స్వహస్తాల మీద కానీ మా పూజా మందిరంలో కూడా పెట్టించుకున్నాను. సో ఒక మంచి రోజు మంచి ముహూర్తం చూసి దీనికి అర్చన అన్నీ కూడా క్రతువులు చేయడం మొదలు పెడతాను. ఎందుకంటే ఆ శివలింగం నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తెచ్చింది ఒక అమ్మ స్థానంలో ఉన్న గురువు, అలాగే వచ్చిన రూపం కూడా శాలిగ్రామ స్వరూపంగా వచ్చిన రూపం అన్నమాట అది. సో అందువల్ల దాన్ని చాలా మంచి తిథి మంచి ముహూర్తం చూసి అయితే మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం పెట్టి చేస్తాను. లేదంటే పౌర్ణమి రోజున ఏదో ఒక మంచి తిథి చూసి అతనికి అన్ని క్రతువులు చేయడం మొదలు పెడతాను అతనికి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఒక డౌట్ కూడా అడిగారనమాట, అంత పెద్ద శివలింగం ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి పెట్టారు ఒక పోస్ట్ పెడితే దీని గురించి. అంటే దీని గురించి కూడా నేను ఒక వీడియో ఖచ్చితంగా చేస్తానండి. దాని గురించి కూడా ఇంట్లో శివలింగం అంత పెద్ద ఉండొచ్చా ఉండకూడదు అనేది దాని గురించి కూడా అయితే ఏదో ఒక వీడియోతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అది ఎప్పుడన్నా నాకు తెలియదు. సో అదనమాట. సో తర్వాత గురువుగారు ఒక అమ్మ స్థానంలో ఉన్న గురువుగారు కాబట్టి సాక్షాత్తు అమ్మే ఇంటికి వచ్చారు అని భావించి ఆకు నిండుగా నాకు కలిగింది ఆయనకి చేసి నా స్వహస్తాలతో వండి పెట్టి ఆయన కడుపు నింపాలని నేను అనుకున్నాను. ఆయన కడుపు అయితే నింపాను. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఏదో నాకు తోచింది, నాకు వచ్చింది, నాకు వచ్చినట్టుగా చేసి అలా రకంగా చేసి ఆయన కడుపు అయితే నింపాను. చాలా సంతోషంగా అనిపించింది నాకు మాత్రం. తర్వాత కాసేపు కూర్చొని కష్టసుఖాలన్నీ కూడా మాట్లాడుకొని కాసేపు ఆగి ఆయన అయితే బయలుదేరారు. సో ఆయన ఖాళీగా పంపకుండా తాంబూలం అంటే పట్టు పంచ పెట్టి కండువా పెట్టాను. కనకమహాలక్ష్మి టెంపుల్లో నేను వెళ్తాను కదా, అక్కడ పూజ చేయించిన కండువా అది అమ్మవారి ఆశీర్వాదంగా భావించి ఆయనకి ఇచ్చాను. పండ్లు బలం పెట్టి ఆయనకైతే తాంబూలం ఇచ్చుకొని ఆశీర్వాదం తీసుకొని ఆయన అయితే పంపించాను. సో మళ్ళీ రండి పిలుస్తాను ఇంటికి అని చెప్పి అన్నాను. వీలున్నప్పుడు రండి అని కూడా ఆయన చెప్పాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఫాదర్స్ డే రోజు స్వామి ఇంటికి రావడము, అలాగే నేను ఒక సంకల్పం అనుకున్నాను, ఆ సంకల్పం నెరవేరడానికి ఏమో ఆయన